సో స్టార్ట్ చేసిన తర్వాత స్టీరింగ్ అయితే చూడండి, హలో సింగిల్ ఫింగర్తో తిప్పచ్చు, అంత స్మూత్ ఉంది దీంట్లో స్టీరింగ్ అయితే. ఇది కదా. నెక్స్ట్ దీంట్లో మనం చాసీ చూసుకుంటే హైడ్రోఫోమింగ్ ప్రాసెస్తో పాటు చాసీ అయితే తయారు చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకి వెల్డింగ్స్ అనేది జాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల రిజిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఎక్కువ వెయిట్తో తిరుగుతున్న ఏదైనా సరే చాసీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏమి రావు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే టాటా ఇంట్రా V50 మనం వీడియో చేసినప్పుడు చాలామంది టాటా ఇంట్రా V30 గురించి కూడా చేయమని అయితే అడిగారు. సో అందుకనే రాజమండ్రిలో ఉన్న విష్ణు క్యారియర్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, అది కూడా టాటా ఇంట్రా V30నే, ఇది కూడా టాటా ఇంట్రా V30నే. సో ఇంట్రా పికప్ V30లో అసలు ఏముంది ఏంటి అనేది ఈరోజు మన వీడియో అయితే. సో ఎవరైతే వాళ్ళ కమర్షియల్ పర్పస్ గురించి ఒక వెహికల్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. దాంతోపాటు మనకి వైపర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ వైపర్స్ తోటే మనకి వాషర్స్ కూడా కనెక్టెడ్గా ఉంటాయి. ఇక్కడ ట్యూబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో వాషర్స్ అయితే దీంతోపాటు ఇలా కనెక్టెడ్గా అయితే ఉంటాయి. సో వైడ్ గ్లాస్ ఏరియా ఉండడం వల్ల మనకి ఏంటంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది. దీనికి ఏం ఫ్రంట్ బానెట్ అది ఇది ఇలా ముందరకు రాదు కాబట్టి డ్రైవింగ్ సీట్ దగ్గర నుంచి మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి దీంట్లో ఇంట్రా పికప్ అనేది 3D బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి V30 బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ మధ్యలో మొత్తం క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇక్కడ టాటా లోగో అయితే ఈ టైప్లో ఇచ్చారు. అండ్ అలాగే ఎయిర్ ఇంటెక్ గురించి చాలా వైడ్ స్పేస్ అయితే ఉంది. లోపలికి రేడియేటర్ దగ్గరికి ఎయిర్ ఇంటెక్ గురించి అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ టేప్ అయితే ఒకటి ఇచ్చారు. నంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇక్కడ మనకి తెలిసిందే. అండ్ దీంతో పాటు మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు, బట్ యాజ్ అన్ యాక్సరీ మనం కావాలంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే కలర్స్ అనేవి రెండు వస్తాయి. ఇది బ్లూ కలర్ చూస్తున్నారు కదా, ఇంకోటి వచ్చేటప్పటికి వైట్ కలర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి దీంట్లో హాలోజన్ హెడ్ ల్యాంప్సే ఉంటాయి. సో హై బీమ్ అండ్ లో బీమ్ వచ్చేటప్పటికి దీంట్లో ఉంటుంది. అండ్ టర్న్ సిగ్నల్స్ అయితే లైట్స్ దీంట్లో ఉన్నాయి. ఆరెంజ్ కలర్లో అయితే మనకు కనబడుతుంది కదా. సో మనకి హాలోజన్ లైట్ కూడా చాలా చాలా బాగుంటుంది. యాజ్ వెల్ as ఇక్కడ సైజ్ చూసుకున్నా సరే మాసివ్ సైజ్ అయితే ఉంది. ఇంకా మనం సైడ్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ఇక్కడ వెహికల్స్ మధ్యలో ఉన్నాం కాబట్టి కొంచెం వ్యూ అయితే అంత క్లియర్గా అయితే ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే వెహికల్స్ తీసే ప్లేస్ కూడా లేదు. అండ్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిర్రర్స్ మనకి ORVMs చూసుకుంటే మాన్యువల్గానే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ వైడ్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బ్యాక్ వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది, బట్ మనం అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఈ టైప్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డోర్ చూసుకున్నా సరే మనకి వైడ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది, ఈ టైప్లో అయితే ఉంటుంది. అండ్ మాన్యువల్గానే లాక్ చేసుకోవాలి. దీంట్లో సెంట్రల్ లాకింగ్ అలాంటివి అయితే ఏం రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ మొత్తం చూద్దాం, ఆ తర్వాత ఇంటీరియర్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ కూడా మనకి టర్న్ సిగ్నల్ రిలేటెడ్ లైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో టైర్స్ చూసుకుంటే కనుక దీంట్లో JK టైర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ సైజ్ చూసుకుంటే చూడండి, ఇక్కడ 185 రేడియల్ 14 ఇంచ్ అనమాట. సో రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. ట్యూబ్లెస్ టైర్స్ ఇవి, ట్యూబ్ టైర్స్ కాదు, ట్యూబ్లెస్ టైర్సే. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ సైజ్లో డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ దీంట్లో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ఇండియన్ రోడ్స్లో అయినా సరే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. హ్యాపీగా ట్రావెల్ చేసి మీరు విత్ లోడ్తో ట్రావెల్ చేసినా కూడా ఎక్కడ తగిలేసే అలాంటి పరిస్థితి అయితే ఉండదు. అండ్ ఇక్కడ చూడండి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిర్ ఫిల్టర్ అనేది. అండ్ కింద ఎగ్జాస్ట్ అయితే ఈ టైప్లో ఉంది. నెక్స్ట్ దీంట్లో మనం చాసీ చూసుకుంటే హైడ్రోఫోమింగ్ ప్రాసెస్తో పాటు చాసీ అయితే తయారు చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకి వెల్డింగ్స్ అనేది జాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల రిజిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఎక్కువ వెయిట్తో తిరుగుతున్న ఏదైనా సరే చాసీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏమి రావు. అండ్ సస్పెన్షన్ గురించి చూసుకుంటే కనుక మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 8 లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 5 లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. సో లీఫ్ స్ప్రింగ్స్ అయితే చూస్తున్నారు కదా ఏ టైప్లో ఉన్నది. మనకి మంచి స్ట్రెంత్ని, అలాగే మనం ఎటువంటి రోడ్స్లో తిరిగినా సరే మనకి అట్మోస్ట్ కంఫర్ట్ ఇచ్చేలాగా ఇవైతే డిజైన్ చేశారు. నెక్స్ట్ మనం ఈ లోడ్ బాడీ గురించి చూసుకుంటే కనుక ఈ హైట్ వచ్చేటప్పటికి 1.3 ఫీట్ హైట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 5.3 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది. అండ్ ఈ టోటల్ లెంత్ చూసుకుంటే కనుక 8.8 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. అంటే వెహికల్ది టోటల్ లెంత్ చూసుకుంటే మనకి 14 ఫీట్ ఉంటుంది, బట్ ఈ లోడ్ బాడీ లెంత్ చూసుకుంటే మనకి 8.8 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ పేలోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 1300 kg, అంటే 1.3 టన్ వరకు. బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో మనకి తెలిసిందే, ఇది ఇచ్చినంత వేస్తారా, కంపల్సరీగా 2 టన్ 3 టన్ 5 టన్ కూడా తిరుగుతూ ఉంటారు. సో అది మనకు తెలిసిందే, బట్ అలా వేసినా కూడా తట్టుకుంటుంది, ఎందుకంటే ఇది టాటా కాబట్టి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్టెఫ్నీ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ టైర్ కావాలన్నా సరే ఈజీగా మనం అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ పైన వచ్చేటప్పటికి మనకి ఇంట్రా పికప్ అనేది 3D బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఒక రెడ్ రిఫ్లెక్టర్ టేప్ అయితే ఇచ్చారు. అండ్ సిగ్నల్ లైట్స్, అలాగే టైల్ ల్యాంప్, బ్రేక్ ల్యాంప్, రివర్స్ ల్యాంప్ మొత్తం అంతా కలిపి ఈ టైప్లో రెక్టాంగిల్ టైప్లో ఉంది. టోటల్ అంతా కూడా హాలోజన్ యూనిట్ వస్తుంది. మనం ఫ్రంట్ చూసుకున్న బ్యాక్ సైడ్ చూసుకున్న అంతా కూడా హాలోజన్ సెటప్ ఉంటుంది. దీంట్లో LED సెటప్ అలాంటిది
ఏం లేదు. అండ్ సెన్సార్స్ చూసుకుంటే మనకి 2 సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక సెన్సార్ ఉంది అండ్ అక్కడ ఒక సెన్సార్ అయితే ఉంది. అండ్ ఈ చివరి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేటప్పటికి రబ్బర్ బుష్లు. ఎందుకంటే ఈ పైది డోర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా పడినప్పుడు ఈ లైట్స్ అవి విరగకుండా ఏదైనా ఇది ప్రొటెక్షన్ అనమాట. ఇవి సెన్సార్స్ కాదు, ఇటు సైడ్ అటు సైడ్ 2 రబ్బర్ బుష్లు అయితే ఉన్నాయి. పైన లోడ్ బాడీకి ఇక్కడ చూస్తున్నారా మనకి ఈ టైప్లో హ్యాంగర్స్ టైప్లో అయితే ఇచ్చారు. మనం ఒకవేళ టై చేసుకోవాలన్నా, ఏదైనా తాడుతోటి మనం లగేజ్ని టై చేసుకోవాలన్నా సరే ఇవైతే యూస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే మనకి డీజిల్ వస్తుంది. దీంట్లో పెట్రోల్ ఆప్షన్స్ అయితే ఏం లేవు, డీజిల్ ఆప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం డీజిల్ అయితే ఫిల్ చేసుకోవాలి. 35 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మన కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ అయితే 17 to 18 అని ఉంది. బట్ నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఆన్ రోడ్ కండిషన్స్లో మనం లోడ్తో తిరిగినప్పుడు కూడా అట్లీస్ట్ ఒక 13-14 అలా అయితే వస్తూ ఉండొచ్చు. మీరు ఒకవేళ ఇది వాడుతున్నట్టయితే ఇంట్రా V30 వాడుతున్నట్టయితే మీకు ఆన్ రోడ్ కండిషన్స్లో లోడ్తో పాటు తిరుగుతున్నప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంట్లో డెఫ్ ట్యాంక్ అయితే ఏముండదు, BS6 PS2కి అప్గ్రేడ్ అయిందే. బట్ డెఫ్ ట్యాంక్ అవసరం లేకుండానే దీని అయితే తయారు చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్సైడ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మధ్యలో వచ్చేటప్పటికి మనకి కూలెంట్ అయితే ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డోర్ దగ్గర అయితే ఈ టైప్ లో ఉంది. మనకి డోర్ హ్యాండిల్ అయితే సేమ్ మనం రైట్ సైడ్ ఏదైతే చూసామో ఆ టైప్ లోనే ఉంది. బట్ ఇక్కడ లాక్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఇది మనం ఈ డోర్ లాక్ చేసుకోవాలంటే మనకి లోపల నుంచే లాక్ చేసుకుని ఆ టైప్ నుంచి దిగాలి తప్ప ఈ టైప్ నుంచి ఒకవేళ లాక్ చేసేసినా ఈ టైప్ నుంచి తీయడానికి అయితే ఏం ఆప్షన్ అయితే ఉండదు. అండ్ సిగ్నల్ లైట్ కూడా ఇలా ఉంది. అండ్ పైన ఇక్కడ క్లాడింగ్స్ అయితే చూస్తున్నారు కదా, టైర్ పైన క్లాడింగ్ అయితే ఈ టైప్ లో ఉంది. దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక 1496cc అంటే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వస్తుంది. 4 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 70 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 160 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి ఎయిర్ ఇంటెక్ పైప్ ఇది. సో ఇది ఇక్కడ నుంచి కింద మనకి ఎయిర్ ఫిల్టర్ దగ్గరికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇందాక మీకు ఎయిర్ ఫిల్టర్ అయితే చూపించాను కదా కిందన. సో ఆ ఎయిర్ ఫిల్టర్ దగ్గరికి ఇదైతే టోటల్ కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇట్లా ఒకవేళ వెహికల్ డైమెన్షన్స్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈ టోటల్ ఈ లెంత్ వచ్చేటప్పటికి 14.7 feet లెంత్ అయితే ఉంటుంది. అంటే మీరు పార్కింగ్ ఏరియా మీరు ఇంటి దగ్గర పెట్టుకునే దగ్గర ఇది పనికి వస్తుందా లేదా, ఇది సైజ్ సరిపోతుందా లేదా అంటే అలాగే చెక్ చేసుకునే వాళ్ళకి నేను ముందర చెప్తున్నాను అనమాట. ఇది టోటల్గా 14.7 feet అయితే ఉంటుంది. అండ్ ఈ హైట్ చూసుకుంటే కనుక 6.3 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఈ విడ్త్ అనమాట, అంటే వీటితో కలుపుకునే మొత్తం ఈ టోటల్ విడ్త్ చూసుకుంటే కనుక 5.5 feet అయితే ఉంటుంది అనమాట టోటల్ విడ్త్ అనేది. అండ్ దెన్ వీల్ బేస్ అంటే ఈ వీల్కి మధ్య నుంచి ఈ వీల్ మధ్య వరకు టోటల్ ఈ వీల్ బేస్ చూసుకుంటే కనుక 8.03 feet అయితే ఉంటుంది. సో ఇది టోటల్గా డైమెన్షన్స్ చూసుకుంటే కనుక. అండ్ దెన్ ఈ వెహికల్ది టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 2565 kg టోటల్ గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది గ్రాడబిలిటీ వచ్చేటప్పటికి 41% గ్రాడబిలిటీ అనమాట. అంటే మీరు ఎప్పుడైనా ఇలా అప్ ఎక్కేటప్పుడు కానీ లేదంటే ఘాట్ రోడ్స్లో ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. 46% అనేది మోస్ట్లీ మ్యాక్సిమం అనమాట. బట్ 41% అంటే ఇది ఆషమాషి విషయం అయితే కాదు, చాలా బాగుంటుంది. సో అలాంటి చోట కూడా మనకి ఇంజన్ సైడ్ కానీ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. బట్ దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, వెహికల్ది పేలోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 1300 kg. సో దాన్ని బట్టే టెస్ట్ చేస్తారు. సో మీరు ఒక 5 టన్నులు అలాగే వెయిట్ వేసేసి గ్రాడబిలిటీ లేదు, ఘాట్ రోడ్స్లో ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనం ఏం చేయలేము. బట్ కంపెనీ ఇచ్చిన దాని ప్రకారం అయితే 1300 kg పేలోడ్ తోటి గ్రాడబిలిటీ అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ వరకు సూపర్గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదనమాట మొత్తం అవుటర్లో చూసుకుంటే కనుక. ఇప్పుడు మనం ఇంటీరియర్లో ఏముంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డోర్ ఇది ఓపెనింగ్ మీకు చెప్పాను కదా, ఇక్కడ లాక్ అయితే ఏముండదు. ఓపెన్ చేస్తే మనకి చూడండి ఆల్మోస్ట్ మనకి 90 degree ఓపెనింగ్ అయితే ఉంది డోర్ అనేది. సో లోపలికి ఎక్కేటప్పుడు కానీ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఫుట్ రెస్ట్లు కానీ ఇలాంటివి ఏమి ఉండదు. ఇది కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి, ఎందుకంటే చాలా పైకి ఉంది, హైట్ అయితే పైకి ఉంది. ఇంత పైకి కాలు లేపి ఎక్కాలి ఒకేసారి ఎక్కేటప్పుడు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ డోర్లో చూసుకుంటే మనకి ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి పవర్ విండోస్ ఏం రావు, జస్ట్ ఇలాగ మాన్యువల్గానే మనం అయితే ఆపరేట్ చేసుకోవాలి. అండ్ లాక్ అయితే మనం చేసుకోవడానికి ఇది ఇక్కడ నుంచి లాక్ ఆర్ అన్లాక్ అయితే చేసుకోవాలి. ఇది మొత్తానికి టోటల్ అంతా కూడా హార్డ్ ఫైబర్ మెటీరియల్ అయితే ఉంటుంది. ఇది హ్యాండిల్ టైప్ అనమాట. అండ్ ఈ విండో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో ఈ టైప్లోనే మనం క్లోజ్ చేసుకోవాలన్నా ఓపెన్ చేసుకోవాలన్నా ఈ టైప్లోనే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఈ సీట్స్ గురించి చూసుకుంటే కనుక, సో ఈ లెఫ్ట్ సైడ్ సీట్ మనకి ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. అంటే ఫ్రంట్కి లాక్కోవడానికి కానీ లేకపోతే బ్యాక్కి జరుపుకోవడానికి ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. బట్ ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది పై వరకు ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి హెడ్ రెస్ట్ వరకు ఈ పై వరకు అయితే ఇచ్చారు. క్వశ్చన్ కూడా బాగుంది. సో లాంగ్ జర్నీ చేసిన ఏదైనా కూడా కంఫర్ట్ అయితే ఉంటుంది. పక్కనంటే ఇంకా కో డ్రైవర్ కానీ లేదంటే ఎవరైనా అసిస్టెంట్ కానీ కూర్చున్నా వాళ్ళకి కూడా కంఫర్ట్ అయితే ఉంటుంది. సో లెగ్ స్పేస్ అయితే మనం చూసుకోగలదు, బోల్ అంత లెగ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లాకబుల్ గ్లవ్ బాక్స్ అయితే దీంతో పాటు ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాక్ చూపించలే కదా, లాక్ అయితే ఈ టైప్లో ఉంది, జస్ట్ బేసిక్గానే ఉంది. సో ఇది గ్లవ్ బాక్స్ అయితే ఈ టైప్లో ఉంది. పర్వాలేదు, మనం డాక్యుమెంట్స్ పెట్టుకున్నా లేదంటే లోడ్ ఎక్కడైనా దింపి క్యాష్ ఒకవేళ క్యారీ చేయాలన్నా
ఇది లాక్ చేసుకోవడానికి అయితే ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో బ్లోయర్స్ కూడా లేవు, ఏసీ వెంట్స్ కానీ అసలు ఇలాంటివి అయితే లేవు. బట్ స్పేస్ అయితే ఇచ్చారు. మనం యాజ్ ఎన్ యాక్సరీ ఏసీ కావాలన్నా ఫిట్ చేసుకోవచ్చు. ఏసీ ఫిట్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా 30,000 అయితే అవుతుంది. ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి USB A టైప్ సాకెట్ అయితే ఇచ్చారు అనమాట. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ సీట్కి చూసుకున్నా సరే మనకి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. సేఫ్టీ విషయంలో మనకి టాటా ఎప్పుడు ముందే ఉంటుంది కదా, సో ఈ సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి. మనం ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూద్దాం. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి జాకీ అవి ప్రొవైడ్ చేశారు, ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఇక్కడ నుంచి మనం కావాలంటే ఓపెన్ చేసుకుని బ్యాక్ సైడ్ లోడ్ చూసుకోవాలన్నా లేదంటే రివర్స్ చేసేటప్పుడు చూసుకోవాలన్నా సరే ఇదైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం అటు సైడ్కి వెళ్ళి డ్రైవర్ సైడ్ నుంచి ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. డ్రైవర్ సైడ్ చూసుకున్నా మీకు డోర్ అనేది నేను చూపిస్తాను. డోర్లో కూడా మనం లెఫ్ట్ సైడ్ ఏవైతే చూసామో సేమ్ అదే టైప్లో వస్తాయి, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి పవర్ విండోస్ కానీ ఇలాంటి స్విచ్చెస్ అయితే ఏమి ఉండవు కాబట్టి. అండ్ డ్రైవర్ సైడ్ మనం సీట్ చూసుకుంటే కుషన్ బాగానే ఉంది. కుషన్ గురించి కాదు, మెయిన్ దీంట్లో ఏంటంటే ఈ రిక్లైన్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఆ లెఫ్ట్ సైడ్ రాలేదు కదా, బట్ దీనికైతే వస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి కూడా వస్తుంది. సో ఇది డ్రైవర్ సైడ్ మనకి సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉన్నాయి, బట్ హైట్ అడ్జస్ట్మెంట్లు అవి అయితే ఏమీ ఉండవు. అండ్ మధ్యలో ఇది చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే వచ్చింది. అండ్ ఈ మధ్యలో ఇక్కడైతే చూస్తున్నాం కదా, సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలన్నా కొంచెం లాంగ్ జర్నీ చేసి ఇలా పడుకోవాలన్నా కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఈ సైడ్ నుంచి మనం కావాలంటే లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అటు సైడ్ అయితే ఈ ఆప్షన్ లేదు లాక్ చేసుకోవడానికి అదేను. సో డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ టైప్లో అయితే ఉంది డ్రైవర్ సైడ్. బట్ కింద మనం ఎక్కడానికి ఇక్కడ ఫుట్ రెస్ట్లు కానీ ఇలాంటివి అయితే ఏం లేదు, డైరెక్ట్గా కొంచెం కాలు పైకి పెట్టి ఎక్కాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు మనం పైకి ఎక్కేటప్పుడు పట్టుకోవడానికి. అండ్ మెయిన్గా ఇక్కడ స్విచ్చెస్ చూసుకుంటే కనుక రీజనరేషన్ స్విచ్ అయితే ఇచ్చారు, అండ్ ఎకో అండ్ పవర్ మోడ్ స్విచ్ అయితే ఇచ్చారు. సో మైలేజ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది దీంట్లో ఎకో మోడ్లో పెట్టుకుంటే. బట్ లోడ్ ఎక్కువ ఉండి మీరు ఘాట్ రోడ్స్లో అది వెళ్తున్నప్పుడు ఎకో మోడ్ మనకు పనిచేయదు, అంటే పవర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో పవర్ మోడ్లో పెట్టుకోవాల్సిందే. అండ్ హెడ్ లైట్కి సంబంధించిన లెవెలర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ ఇది మాన్యువల్లోనే ఉంటుంది కాబట్టి మనకి క్లచ్ బ్రేక్ యాక్సిలరేటర్ అయితే కామన్. అండ్ కీ స్లాట్ అయితే ఈ టైప్లో ఉంది. సో ఆటో డిమ్ ఇలాంటివి ఏమి ఉండవు దీనికి, మనకు తెలిసిన కార్స్లో ఉంటాయి కానీ. అండ్ అలాగే లైట్ స్విచ్ అయితే ఒకటి ఉంది, హాలోజన్ లైట్ దీంట్లో కూడా. అండ్ డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ సన్ వైజర్ అయితే సన్ స్లైడర్ అయితే ఒకటి ఇచ్చారు, బట్ ఇటు సైడ్ అయితే ఏం లేదు. అండ్ వీటికి యాంటీ మిర్రర్స్ ఇలాంటివి అయితే ఏం రావు. అండ్ 80 స్పీడ్ లిమిట్ అయితే ఉంది. అండ్ గేర్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, 110, 220 అంటే స్పీడ్ లిమిట్ km/h అనేది ఇచ్చారు. సో 70లో మనం స్పీడ్ వెళ్తుంటే 5th గేర్లో ఉండాలని చెప్పి. అండ్ అలాగే దీంట్లో గేర్ పొజిషన్ అడ్వైజర్ కూడా ఉంది. అండ్ దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది మనకి, సేమ్ కార్స్లో ఎలా ఉంటాయి ఆ టైప్లో ఉన్న గేర్ అయితే. సో 5 స్పీడ్ ప్లస్ రివర్స్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ దీంట్లో వాక్ త్రూ క్యాబిన్ అయితే వస్తుంది అనమాట. సో ఇదంతా ఈజీగా అంటే గేర్ పొజిషన్ అనేది ఈ ముందరికి అయితే చేంజ్ చేయడం వల్ల మనకి వాక్ త్రూ క్యాబిన్ అయితే వస్తుంది. గేర్ పొజిషన్ అనేది ఈ మధ్యలో అయితే ఉండదు. బట్ ఈ హ్యాండ్ బ్రేక్ అయితే కొంచెం అడ్డనే చెప్పాలి. సో ఈ హ్యాండ్ బ్రేక్ కూడా కొంచెం ఏమైనా తగ్గించి ఈ పొజిషన్లోకి ఏమైనా సెట్ చేస్తే అది నిజంగా వాక్ త్రూ క్యాబిన్ అయితే అవుతుంది అనమాట. ఈ టైప్ నుంచి ఆ టైప్కి అయితే ఈజీగా వెళ్ళచ్చు. అండ్ స్టీరింగ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది, మధ్యలో టాటా లోగో అయితే వచ్చింది. అండ్ హార్న్ స్విచ్లు అయితే వచ్చాయి. సో ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది, చాలా స్మూత్ అయితే ఉంటుంది. బట్ ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మనకి సూపర్ స్మూత్ అయితే ఉంటుంది. ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. హెడ్ లైట్ యాజ్ వెల్ యాజ్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని కూడా దీన్ని యూస్ చేసుకుని మనం అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని కూడా ఈ లెఫ్ట్ సైడ్ అయితే వస్తాయి అనమాట. ఈ వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని ఈ లెఫ్ట్ సైడ్ అయితే వస్తాయి. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఫిక్స్డ్ స్టీరింగ్ అంతే. సో ఈ స్టీరింగ్ చూసుకుంటే మనకి కొంచెం హెవీ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసిన తర్వాత స్టీరింగ్ అయితే చూడండి, హలో సింగిల్ ఫింగర్తో తిప్పచ్చు, అంత స్మూత్ ఉంది దీంట్లో స్టీరింగ్ అయితే. ఇది కదా, చాలా బాగుంది. నాకు దీంట్లో స్టీరింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈవెన్ చాలా కార్స్లో కూడా నేను ఎంత స్మూత్ స్టీరింగ్ వీల్ అయితే చూడలేదు. అండ్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఏముంది ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్ అయితే చూపిస్తుంది. అండ్ దెన్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఫ్యూయల్ లెవెల్ అయితే చూపిస్తుంది, టోటల్ ఓడో చూపిస్తుంది, టైం చూపిస్తుంది. అండ్ ఇంకా ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది, అండ్ టోటల్ ఓడో ఇవే ఉన్నాయి.
అండ్ ఈ మధ్యలో చూసుకున్నా మనకి స్పేసెస్ అయితే ఇచ్చారు, కానీ దీంట్లో మనకి రేడియో ఫిట్ చేయలేదు, స్పీకర్లు ఫిట్ చేయలేదు, ఇవన్నీ ఏం చేయలేదు. బట్ ఏవి కావాలన్నా మనం యాజ్ అన్ యాక్సరీ మనం అయితే ఫిట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా క్యాబిన్ లోపల ఉన్న వాటి గురించి అనమాట. ఇది గైస్ టాటా ఇంట్రా V30 గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్, వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 9,90,000 ఆడ్ అయితే ఉంది. బట్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్ని పోను మనకి 9,20,000కి అయితే వస్తుంది. సో డిస్కౌంటెడ్ ప్రైస్లో మీరు ఒకవేళ పర్చేస్ చేద్దాం అనుకుంటే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. రాజమండ్రిలో ఉంటుంది ఇది, విష్ణు క్యారియర్స్ టాటా కమర్షియల్ షోరూమ్ ఇది. సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేసి అసలు వెహికల్ ఎలా ఉందో చూసుకోవాలన్నా సరే లైవ్లో మీరు వచ్చి చూసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ మీరైతే కాంటాక్ట్ అవ్వండి. సో ఇదే గైస్ ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.